హాయ్ అండి, ఎలా ఉన్నారండి? వర్షం పడుతుందండి. వర్షం పడి చల్లగా ఉందండి. ఇలా వర్షం పడేటప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా ఇష్టం అండి నాకు. అప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుందామండి. ఆ మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో చేసి చూపిస్తానండి. మన చెట్టున మిరపకాయలు ఉన్నాయండి, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆ మిరపకాయలు కోసుకుందామండి. ఇవ్వండి మన చెట్టు పచ్చిమిరపకాయలండి. ఈ పచ్చిమిరపకాయలతోటి మిరపకాయ బజ్జీలు వేస్తానండి. ఉల్లిపాయ పకోడీ, ఎగ్ బజ్జీ కూడా వేసుకుందామండి. మిరపకాయ బజ్జీకి ఉల్లిపాయ పకోడీకి నుండి పిండి కలుపుకుందామండి. శనగపిండి వేసుకుందామండి. అరకిలో శనగపిండి వేసాను కదండి. ఈ అరకిలో శనగపిండికి స్పూన్ వాము వేస్తున్నానండి. సోడా వేస్తున్నానండి. ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి ఉండలు కడుతుందండి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ జోరు అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ లోపల పిండి నానుతుందండి. ఈ లోపల పొయ్యి అంటించుకుందామండి. పొయ్యి అంటించేసానండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుందామండి. కిందండి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసాం కదండి. ఆయిల్ వీటికి లోపల పచ్చిమిరపకాయలకి చీరుకోవాలండి. చీరుకోకపోతే ఇవి పేలుతాయండి. ఇలా చీరుకుంటే అండి లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళిపోయండి, పచ్చిమిరపకాయ పేలుకోకుండా ఉంటుందండి.
పచ్చిమిరపకాయలు తీసేసానండి. ఆయిల్ ఉడికెక్కిందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి. మిరపకాయ బజ్జీలు అయిపోయినాయండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ వేసుకుంటానండి. గుడ్లు ఉడకబెట్టేసానండి. బాగా చేసుకుంటానండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ వేసుకుంటామండి. ఇందాక మిరపకాయ బజ్జీ వేసుకున్న పిండిలోనండి ఇప్పుడు ఎగ్ బజ్జీ వేసుకుంటాం. ఈ వర్షానికండి మిరపకాయ బజ్జీ కానీ ఈ ఎగ్ బజ్జీ కానీ తింటే చాలా బాగుంటుందండి. వర్షానికి ఈ వేడివేడిగా ఇలా తినాలండి. ఎగ్ బజ్జీ వేగిపోయిందండి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందామండి. బజ్జీ వేగిపోయిందండి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఎగ్ బజ్జీలు వేసేస్తాం కదండి. ఉల్లిపాయలు కట్ చేసుకుని అదే పిండిలో పకోడీ వేసుకుంటామండి. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ వేసుకుంటామండి. ఈ పిండికి సరిపడగా 2 ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ వేసుకుందామండి. మిరపకాయ బజ్జీ వేసిన పిండే కాబట్టి ఇందులో ఇంకేం వేయక్కర్లేదండి. ఆ ఉల్లిపాయ తెలుసుకుని వేసేసుకుంటామండి. ఇంకా ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీలు వేసేస్తానండి. అలాగా ఉల్లిపాయ పకోడీ
ఎగ్ బజ్జీ కూడా వేసేస్తానండి. ఇప్పుడు మిరపకాయ బజ్జీ కట్ చేసుకునండి, అందులో ఉల్లిపాయ పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇలా చీరుకోవాలండి. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలోనండి ఉల్లిపాయ అండి, కొత్తిమీర అండి, ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే అండి చాలా బాగుంటుందండి. మిరపకాయ బజ్జీ కట్ చేశానండి. ఇప్పుడు ఉల్లిపాయ కొత్తిమీర పెట్టుకుందామండి. మిరపకాయ బజ్జీ కట్ చేసిండి ఉల్లిపాయ కొత్తిమీర పెట్టేశానండి. అలాగే ఎగ్గ బజ్జీ కూడా కట్ చేసి ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసేసానండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ పిండాం కదండి, ఉన్నాయి తినిసి పెట్టాను. మిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయండి. వర్షం పడుతుందండి. ఇలా వర్షం పడుతుంటే ఇలా కారం కారంగా వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుందండి. ఇప్పుడు ఎగ్గ బజ్జీ కూడా ఎలా ఉందో చూద్దామండి. ఎగ్గ బజ్జీ చాలా బాగా ఉడికిందండి. ఎగ్ బజ్జీ కూడా చాలా బాగుందండి, చాలా రుచిగా ఉందండి. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ కూడా చూద్దామండి. ఉల్లిపాయ పకోడీ కూడా చాలా బాగుందండి, ఆయిల్తో బాగా వేయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.